హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు అందరూ? దీపావళి బాగా చేసుకున్నారా? మేము బాగా చేసుకున్నామ్మా. అన్నిటికంటే ముందుగా మీకు ఒక దండ చూపిస్తాను. ఇది యాక్చువల్గా స్నిగ్గీ పెళ్ళప్పుడు చేయించుకున్నానని చెప్పాను, లాస్ట్లో చూపిస్తాను. దీన్ని గోల్డ్ ప్యాలెస్లోనే పెట్టి మర్చిపోయానమ్మా. దీన్ని క్లోజ్డ్గా ఉండిందనమాట. అది విడివిడిగా పెట్టమని చెప్పాను ఆ బిళ్ళల్ని. ఎక్కడుందా అని వెతుక్కున్నాను అనమాట. తర్వాత పాపం వాళ్ళే మొన్న ఇచ్చి పంపించారు. తర్వాత మీకు బాగా చూపిస్తాను. దీపావళికి కొత్త అల్లుడు వచ్చారు, కూతురు అల్లుడు. చెప్పాను కదా, కౌశి స్పెషల్గా చెప్పాడు కొత్త ఇంట్లో చేసుకుందాం అమ్మ, పాపలను పిలుస్తాము అని చెప్పేసి అనమాట. అత్తమ్మ వచ్చారమ్మా. ఇంకా ఎవరు లేదు, మా మరదలు హరిత వచ్చింది, ఇంకా మేమే అనమాట. సో ఆ రోజు నాన్ వెజ్ లేదుగా, ఇంకా అంటే దీపావళి రోజు నాన్ వెజ్ చేసుకోము కాబట్టి అంతా వెజిటేరియన్ అనమాట. పాయసాలు, వడలు, పులిహార్లు, మామూలు కూరలు అనమాట. దేవుడికి కూడా అవే పెట్టేసుకున్నాము. సాయంత్రం ఇంకా బాబు స్పెషల్గా టపాసులు చాలా తెచ్చాడు అనమాట. అంటే డాన్ టపాసుల కంటే పైకి వెళ్ళి పేలుతాయి చూడండి, అవి తెచ్చాడు. సో 6 నుంచి దీపాలు పెట్టడం స్టార్ట్ చేసాం. ఒకప్పుడు అయితే ఆయిల్ వేసి దీపాలు పెట్టేవాళ్ళం కదా. ఈసారి మా వాళ్ళంతా వాటర్ ల్యాంప్స్ తెచ్చేసారనమాట. ప్రమిదలులోనే వాటర్ వేస్తే వెలుగుతుంటుంది కదా అది. లాస్ట్ టైం నేను స్నిగ్గీ పెట్టాం కానీ చాలా చిన్నగా ఉన్నాయి, అసలు కనిపించలేదు. ఇవి చాలా బాగున్నాయి మా, మీకు వీడియోలో చూపిస్తాను నేను. సో దాదాపు 25-30 పెట్టామన్నమాట. ఇల్లంతా బాగా కళకళలాడుతుండింది. మా పక్కనే ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుండింది అదే రోజు అనమాట, మా కమ్యూనిటీలోనే. మాది ఎంజీబీ ఇన్ఫినిటీ మా విలాస్ పేరు అనమాట. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి చూస్తున్నారు. ఏంటంటే అదేమి కదలాడడం అంటే బ్లింక్ అవ్వడం లేదు కదా, అలానే ఉంది, అచ్చం దీపంలాగే ఉందన్నమాట. ఏంటి ఇది ఎలా వెలుగుతున్నాయి అనేసి. సో బాగున్నాయి దీపాలు అయితే, చాలా బాగున్నాయి. మా అరుణ చక్కగా మంచి ముగ్గేసింది ఆ రోజు, చాలా బాగా వేసింది అనమాట. దాంట్లో కూడా దీపాలు పెట్టింది నాగమణి. బాగా చేసుకున్నామ్మా. మీకు ఆ వీడియోలు కొన్ని చూపిస్తాను. కాకపోతే మనోజ్కి పాపం కొంచెం కాలింది. ఆ తాళ్ళను ఉంటాయి కదా, అది పట్టుకున్నాడు, అది సర్రని వచ్చేసింది. అది బాగాలేవు అవి. ఈసారి నుంచి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ పట్టుకున్న ఫ్యూ సెకండ్స్కే చేతిలోకి వచ్చేసింది అనమాట, అంత ఫాస్ట్గా పైకి వచ్చేసింది అది. కాబట్టి తాళ్ళు మాత్రం తెచ్చుకోకండి మా. నెక్స్ట్ నుంచి కొంచెం పాపం హడావిడైంది అది, బాగానే అరచేయి కాలింది అనమాట. ఇంకా దానికి బర్ణాలు పూసి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి ఆయింట్మెంట్స్ తెచ్చుకొని పాపం కొన్ని గంటల అవస్థపడ్డాడు మనోజ్, మా అల్లుడు. అయినా మళ్ళీ కాల్చాడు అనుకోండి, అది వేరే విషయము. ఇంకా అది అంత అట్రాక్టివ్గా ఉంటాయి కదా. సో పాప అయితే అదే, పాప అంటే మిషిక బాగా ఎంజాయ్ చేసింది. దాన్ని బర్త్డే పార్టీకి తీసుకెళ్ళాము. అక్కడంతా హడావిడి, వాళ్ళు కేక్ కోస్తుంటే ఇది వెళ్ళి నలిపేస్తామన్నట్టు రెడీగా ఉండింది అనమాట. దాన్ని పట్టుకొని ఉన్నాము దాన్ని. సో అది కూడా వీడియో తీసాము. మరి ఇవ్వగలనో లేదో, మరి ప్రాపర్గా తీసారో లేదో. అది కూడా చిన్న బేబీ అనమాట. చిన్నదంటే అదేలేండి 8-9 ఇయర్స్ అమ్మాయి. బాగా అరేంజ్ చేశారు, బాగుండింది ఫంక్షన్. ఇంటికి లైటింగ్ పెట్టించుకున్నాము. మామూలుగా అయితే అంత ఎక్కువ పెట్టించుకోవాల్సినవి పెళ్ళికే పెట్టించాము. సో ఈసారి గ్రాండ్ కానీ లైటింగ్ పెట్టించాము, కళకళలాడుతుండింది. ఏదైనా కొత్త ముచ్చట అంటారు చూడండి, అలా అనమాట. ఇంకా ఇది స్నిగ్గీ మనోజ్ వాళ్ళ లాస్ట్ పండుగ, ఇంకా అయిపోయింది. ఇంకా అంటే వాళ్ళ పెళ్ళవంగానే జనవరి నుంచి సంక్రాంతి నుంచి అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దీపావళికి ఎండ్ అయిపోయింది అనమాట పండగ. ఏముంది, అందరం కలిసి ఎంజాయ్ చేసాం, బాగా అలిసిపోయాము నైట్కి. ఆ షార్ట్స్ ఉంటాయి కదా, 15 షార్ట్స్ 9 షార్ట్స్ ఇట్లాంటివి ఏవేవో తెచ్చారనమాట. మెడ పైకి ఎత్తి చూడడంలోనే సరిపోయింది, అదంతా మెడ నొప్పి పుట్టుకునింది. కాకపోతే ఈసారి పెద్ద పొగలు రాలేదమ్మా, అది సంతోషంగా ఉండింది. లేకపోతే ఇంత పొగలు వస్తాయి కదా. వీళ్ళు కూడా చాలా అప్డేట్ అయ్యారు. ఎంత కాల్చినా కానీ చెత్త ఎక్కువగా రాలేదు, పొగలు పెద్దగా రాలేదన్నమాట. అంటే వీళ్ళు అవి ఉంటాయి చూడండి, సరాలు అంటారు, 10,000 సరాలు 20,000 సరాలు, అవి కూడా పేల్చారు. అసలు ఇంత చెత్త వచ్చేది. ఈసారి అయితే చాలా తక్కువ వచ్చింది. కొన్ని ఫొటోస్ అంటే ఉదయం నుంచి ఏం తీయలేదు కానీ అక్కడక్కడ తీసుకున్నాము, మీకు చూపిస్తాను. సో మా ఎంజాయ్మెంట్ ఇది. అంటే మాకెందుకు అనుకుంటారేమో, మా ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇకపోతే నల్లపూసల దండ. నేను ఎంత ఇష్టంగా చేయించుకున్నానంటే, యాక్చువల్గా ఇంత పెద్ద దండలు నేను పెట్టడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇది వేసుకొని చూపిస్తాను. తిరిగిపోతుంది ఇది. ఇదన్నమాట, క్లోజప్లో చూపిస్తాను మా. సో యాంటీకే
లక్ష్మీదేవి అమ్మవారు. ఇంకంతా హంసలు అనమాట, హంసల డిజైన్ అనమాట మొత్తం అంతా. 11 ఇటువైపు 5 అటువైపు 5 ఇదొకటి అనమాట. ఎంత అని అడగండి, సరిగ్గా గుర్తులేదు. అప్పుడు చాలా నగలు తీసుకున్నాం కదా, బాగానే ఎక్కువైంది. కానీ ప్యూర్ గోల్డ్ అమ్మా ఇది. దీంట్లో ఏం స్టోన్స్ గీన్స్ ఏదో అక్కడక్కడ కెంపులు ఉన్నాయి కానీ ఇంకేం లేవు. సో బాగునింది. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి మొత్తం వేసుకొని చూపిస్తాను, జారిపోతుంది. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇంకొంచెం కింద కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇది కదా హెవీగా ఉంటుంది బాగా. అని మనకేం హెవీగా ఉండదు మా, లైట్ వెయిట్, మరి అంత హెవీగా ఏం లేదు, పెట్టుకొని ఉండొచ్చు. రిసెప్షన్ రోజు పెట్టుకున్నాను మా, మీరు చూసుంటే స్నిగ్గీ రిసెప్షన్ పెట్టుకున్నాను. కొంచెం నేను కూడా ప్లాన్ చేసి వాళ్ళకి చెప్పి చేయించుకున్నాను అనమాట. ఇది గోల్డ్ ప్యాలెస్, నేనేం తీసుకున్నా చెప్పాను కదా, నెల్లూరు గోల్డ్ ప్యాలెస్లో తీసుకుంటాను. పాపం వాళ్ళకు 3-4 నెలల ముందు ఆర్డర్ ఇస్తే అన్నీ టకటకా చేసి ఇచ్చేశారు మా. ఈ కమ్మలు కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను, సీతారాముల కమ్మలు అనమాట. ఇంతకుముందు మీకు చూపించినట్టున్నాను ఇవి అయితే. అంటే ఇవి అంతకుముందే తీసుకున్నాను, దీని మీద సెట్ ఏం కాదు. దీని మీద సెట్ ఇంకేం తీసుకోలేదు మా, ఇది సూట్ అవుతాయని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. వీటికి ఈ వెనకాల ఇవి వేయిస్తున్నాను మా, దీనికి ఫస్ట్ లేదు, అందుకని అబ్బా బరువు అసలు చచ్చిపోయాను అసలు పెట్టుకోలేక. సో ఇలా క్లిప్ లాగా ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది. ఇది వేయించిన తర్వాత నీట్గా ఉంది, చెవి నొప్పి పుట్టకుండా. లేకపోతే ఒక గంట పెట్టుకుంటే నాకు చెవులు వాచిపోయావన్నమాట, అసలు అలవాటు లేక అంతంతసేపు. సో ఇది జ్యువెలరీ గురించి. చూడండి ఇప్పుడు ఎంత గ్రాండ్గా ఉన్నాను కదా, కావాలనే పట్టు చీర కట్టుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి తీసేస్తే మామూలుగా సింపుల్గా ఉంటాం. చూడండి కదా. సో బడల్పువి కూడా వేసుకోవచ్చు మా. నేను లాంగ్ బ్యాక్ ఇప్పుడు అది ఇచ్చేసాను అనుకోండి, ఒకసారి అవసరానికి ఇచ్చేసాను, ఇబ్బంది అయిపోయి. బాగా ఇంత $1 పెద్ద జుమ్కీలు మా, దానికి భలే ఉండింది సెట్. మా మామయ్య మనీ ఇస్తే నేను రజని ఇద్దరం తీసుకున్నామన్నమాట. సో అది కూడా భలే ఉండేది. దానికంతా ఇంత లావు ఒక 10 లైన్స్ నల్ల పూసలు వచ్చి మధ్యలో కట్స్ అన్నమాట, దానికి పెద్ద $1. సో అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది అది. బాధేం లేదులేండి, మర్చిపోయాను దాన్ని. కాకపోతే ఏంటంటే చాలా అందంగా ఉండేదన్నమాట. అలా అది గుర్తొచ్చి ఇది చేయించుకున్నాను అలా. సో స్నిగ్గీ పెళ్ళికి తీసుకున్నాను మా, మిగతావన్నీ చూపించాను మీకు, ఇంకేం బ్యాలెన్స్ లేదు. స్నిగ్గీవి చూపించమంటున్నారు, దానివి అక్కడ ఇక్కడ పెట్టుకొని ఉంది. ఎప్పుడైనా అన్నీ ఒక చోట ఉన్నప్పుడు చూపించడానికి ట్రై చేస్తాను. అలానే కోడలు అడిగారు, కోడలు కూడా అక్కడ ఇక్కడ పెట్టుకొని ఉంటుంది. నావైతే అప్పుడప్పుడు తెచ్చుకుంటుంటాను, పెట్టేస్తుంటాను కాబట్టి మీకు ఫ్రీగా చూపిస్తున్నాను. సో ఇంకేంటిమ్మా, మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి? అంటే మీరు కామెంట్స్లో పెట్టినా చదువుతాను, మీరు నేను చదవనని అనుకోకండి. ఫస్ట్ 3-4 డేస్ చదువుతాను మా, తర్వాత పెద్దగా చదవనేమో, మీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను నేను. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పిన. దీపావళి అందరం బాగానే చేసుకుంటాం కదా, కాకపోతే జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఎంత జాగ్రత్తగా చేసుకున్నా అంతో ఇంతో కాల్చుకుంటూ ఉంటాము. ఈసారి నుంచి ఆ తాళ్ళు మాత్రం తెచ్చుకోకండి మా, ఇది నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా చాలా భయం వేసింది అసలు, పాపం ఎంత అవస్థపడ్డాడో మనోజ్ అసలు. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, బాయ్.